వస్తున్నాయంటే, ఒకటి దేవుని మాట వినకపోవడం వలన, రెండు మన పట్ల మనకు అశ్రద్ధగా జీవించడం వలన, రెండు విషయాల్లో రోగాలు మనకు వస్తున్నాయని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. దీని గురించి మనం చాలా సార్లు, ఒకటి రెండు సార్లు మాట్లాడుకున్నాం. చూడండి, ఒక్కొక్క రోగానికి మందులు ఉంటాయి, కొన్ని రోగానికి మందులు ఉండవు. మరి లెపర్సీ రోగానికి మందులు ఉండవు, కుష్టి వ్యాధికి మందు లేదు, ఉందంటారా? లేదు. అటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులు కూడా దేవుని దగ్గరకు వచ్చి స్వస్థత పొందగలిగారు. ఈ రోజు చూడండి, షాపింగ్ మాల్కి వెళ్తే ప్రాబ్లం లేదు, మార్కెట్లకు వెళ్ళి వ్యాపారం చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటేనే ప్రాబ్లం అని బుద్ధి లేని వారిగా జీవిస్తున్నారు చాలా మంది. స్కూల్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, బస్సులో తిరుగుతున్నారు, ఆటోలో తిరుగుతున్నారు, మార్కెట్లో తిరుగుతున్నారు, స్నేహితులతో మాట్లాడుతున్నారు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా విలువైనదని దేవుని మాట సెలవుతుంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితంలో జీవించే ప్రయత్నంలో మనిషి ఉన్నాడు. కానీ దేవుని మాటలో ఎన్ని గొప్ప అద్భుతమైన అంశాలు ఉన్నాయంటే, ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది, ఆయన మాట మనల్ని ప్రేమిస్తుంది, ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన సన్నిధిలో మనకి స్వస్థత అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఇవన్నీ మనకు తెలుసు. తెలిసి కూడా బుద్ధి లేని వారిగా జీవిస్తున్నాం. అయ్యో, దేవుని మందిరానికి వెళ్తే మరి ఈ భయంకరమైన కరోనా వ్యాధితో మేము ఇదవ్వచ్చేమో అని అనుకుని మన హృదయంలో ఒక అపోహతో జీవిస్తున్నాం. ఇది చాలా తప్పు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఆలోచించండి, మాస్క్ ఉండాలి. పోలీసు వారు ఉద్యోగం చేయట్లేదా? రోడ్ల మీద పడుతున్న రోజంతా కూడా డాక్టర్లు ఉద్యోగం చేయట్లేదా? మరి వాళ్ళందరూ కరోనా పేషెంట్తో ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు? కరోనా పేషెంట్ తో వైద్యం చేస్తున్నారు, మనమైతే ఇంటిలో ఉన్నాం, కానీ డాక్టర్లు ఎక్కడ ఉన్నారు, నర్సులు ఎక్కడ ఉన్నారు? వారి సిబ్బంది అంతా కరోనా పేషెంట్లకి పరిచయం చేస్తున్నారు. అయినా వారిలో 100కి 1 2 ఈ కరోనా వ్యాపిస్తుంది తప్ప మిగతా 98 మందికి కరోనా రావట్లేదు. ఎందుకంటే కరోనా పేషెంట్ ఉన్న వారు కూడా వారి వారి జాగ్రత్తలో వారు ఉంటున్నారు కాబట్టి వారిని సోకే అవకాశం దానికి లేదు. అలాగే నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నీ జాగ్రత్తలను జీవించగలిగినప్పుడు అది నేను అంటుకునే సమస్య లేదు. నువ్వు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు, ఎదుటి వారికి నువ్వు నేర్పించవచ్చు. కనుక ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. రోగాలు ఎందుకు వస్తాయంటే, 1 దేవుని మాట వినకపోవడం వల్ల, 2 పాపము వలన, 3 శాపము వలన, 4 శాతాన క్రియ వలన, 5 అశ్రద్ధగా జీవించడం వలన. ఇన్ని విధాలుగా రోగాలు వచ్చే అవకాశం ఉంది మనకి. కానీ ఇందులో ఒక విషయం చూసుకున్నాము, ఇప్పుడు వచ్చిన రోగం చాలా భయంకరమైనది. దీని మందు కనిపెట్టినందుకు చాలా మంది చాలా కష్టాలు పడ్డారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా మరణిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా, 2 డోసులు వేసుకున్న వారు కూడా పాస్టర్ జోసెఫ్ గారిని మరణించారు. టౌన్ లో ఉన్నారు ఆయన. 2 వ్యాక్సిన్స్ కూడా వేసుకున్నారు. 2 వ్యాక్సిన్స్ వేసుకున్నారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ఉంటే మనం కాపాడుకోలేము. అయినా సరే అతను అది ప్రవేశించి ఆయన్ని నిద్రించేవాడిగా చేసింది. కారణం ఏంటంటే, నువ్వు డోస్ తీసుకున్నావు కదా అని చెప్పి మీరు 10 మందిలో ఇష్టానుసారంగా తిరిగేస్తారంటే అది డోసులు కూడా లెక్క చేయట్లేదు. ఇప్పుడు తలవంచవలసింది దేనికట? దేవుడికి మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చనిపోతున్నాడు, మరణకరమైన రోగం వచ్చింది. ఆ మనిషి బ్రతికే అవకాశం లేవు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, అతన్ని మరి పెట్టి పడాలు సర్దుకోమని చెప్పు. ఆయన దగ్గరైపోయాడు, మరణానికి యెషయా గ్రంథంలో ఉంటుంది, మరణానికి దగ్గరైపోయాడు, ఆయన చనిపోతాడు అని చెప్పగానే అతను ఏం చేయాలంటే, ఆ బాధ, చచ్చిపోవడం అంటే, చావు అంటే ఈరోజు ప్రతి మనిషికి బాధే. 100 ఏళ్ళు నిండిపోయిన వృద్ధాప్యంలో వృద్ధురాలకు కూడా బాధే చావు అంటే. ఒక దినము బతికి లోకాన్ని చూడాలి, ఒక దినము బతికి చక్కని ఆహారం తినాలి, ఒక దినము బతికి ఈ లోకంలో ఉన్న వారితో నేను చక్కని స్నేహభావాలతో జీవించాలని ఆశపడుతూ ఉండాలి. బ్రతకడానికి ప్రతి ఒక్కరికి ఆశే, చావు అంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మరణము మేలు అట. ఏంటంటే మరణము మేలు. మేలుగా మనం దీన్ని ఎప్పుడైనా ఊహించగలుగుతామా? ఊహించలేము.
మరణము కీడుగానే ఉంటది. ఒక మరణించిన వ్యక్తి, కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఇంటిలో ఉన్న లోటు దాన్ని భర్తీ చేయడం చాలా కష్టంగా ఉంటది. భర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఇచ్చిగల బాధ్యత భార్య మీద పడిపోతే భారం, చిన్నపిల్ల అయి ఉంటే చాలా భారం వస్తుంటది. అంతా దాని పనులు చేస్తూ ఉంటది. మరి ఏ పనులు చేసి పిల్లలు పెంచుకోవాలి, నా బాధ్యత ప్రవర్తించాలి, అప్పుడు తీర్చుకోవాలి అని పెద్ద చేయని ప్రయోజనం చేయాలని ఆశపడుతూ ఉంటాం. ఎందుకంటే మరణం ఎన్నపల ఒక భారం ఉంది, బాధ్యత ఉంది. కానీ ప్రభు సెలవిస్తున్నాడు మరణం మేలే, ఎందుకంటే ఆ రోజుతో మనిషి కష్టాలన్నీ పోతాయి. కానీ ప్రతి మనకి జీవించాలని కోరిక ఉంటుంది. నువ్వు జీవించే సమయంలో నువ్వు ఎలా ఉండాలని కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం నువ్వు జీవించగలిగితే బ్రతికి నువ్వు అందరికి ఉపయోగపడే వాళ్ళగా ఉంటావు, ముఖ్యంగా దేవుడిని పనిచేసే వాళ్ళగా ఉంటావు. హల్లెలూయా. కనుక దేవుడు మన బ్రతకమనే సృష్టించాడు, కానీ మరణించమని సృష్టించలేదు. మరణం ఒక దినం వస్తుందని చెప్పాడు అంతే. కానీ ఈ బ్రతుకు దినములని నువ్వు ఎలా ఉండాలంటే ఆయన కృపాక్షేమములు కలిగిన ఉండాలి. ఆయన కృపాక్షేమములు కలిగిన ఉండాలంటే నువ్వు ఎలాగ జీవించాలని భవిష్యత్ జ్ఞాని మనకు నేర్పిస్తున్నాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి బాలుగా ఉన్నప్పుడు ఏం చేయాలంట, బాల్యమందు నీ బిడ్డలకి మంచి మార్గం నడిపించు, ఆడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగింపు. బాల్యములో బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. యవనంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలట, ఒక సమయలు అనే ఉండాలి, ఒక యోసేపు గారిలా ఉండాలి. యవనంలో ఉండి కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ మనం అనుదినం కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి యోసేపు గారు. మరి వృద్ధాప్యంలో ఎలా ఉండాలట, జకర్యా గారి వలె ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి, జకర్యా గారి వలె ఉండాలి. వయసు అయిపోయింది కదా, నేను నడలేకపోతున్నాను కదా, నేను ఇంకేమీ చేయలేదు కదా, నా పని మీరు చెయ్యండి అని చెప్పలేదు. ఆయన యాజక ధర్మం ప్రతిరోజు కూడా నిత్యము కూడా ఆయన యాజక ధర్మం చేసుకుంటూ జీవిస్తున్నారు. 3 సంవత్సరాలు బ్రతుకుని వ్యక్తి ఉన్నాడు, 969 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఉన్నాడు, 120 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఉన్నాడు. ఈ రోజు బ్రతికే వ్యక్తులు వయసు చూడండి ఎంత ఘోరంగా ఉందో. 60 సంవత్సరాలు 50 కుదించబడుతుంది. calling for you. Anand, is Chimma calling for you? Anand, is Chimma calling for you? వారి యొక్క జీవితం సాగుతుందంటే చాలా ధన్యులే. కనుక మనము వీలున్నంత వరకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ప్రయత్నంలో ఉంటాం. ఆ బద్రీ వృక్షం కిందకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడట, అయ్యా నీకు మరణము సంభవించింది ఇంకేదో చెప్పగా, ఆ రోగము నుంచి నేను ఎలా బయటపడాలి, ఆ రోగానికి మందులు లేవు. ఆయన రాజు, సామాన్య వ్యక్తి కాదు. రాజును వదిలిసిందని వదలలేదు, రాజును కూడా పట్టుకుంది. నేను ఎలాగా బయటపడాలి ఈ మరణకరమైన రోగం నుంచి అంటే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ సమయం నాకు ఒకే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అది ఏంటంటే దీని నుంచి బయటపడే మార్గం ఇంకేదీ లేదు, కానీ దేవుని సన్నిధి ఒక్కటే ఉంది అని ఒక నిర్ణయం తీసుకున్నాడట. తీసుకొని ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ముఖము గోడ తట్టు తిప్పుకొని ఎక్కి దుఃఖముతో పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడట. వెంటనే దయామైన ఉదయం తరిగిపోయింది. చూడండి, ఒక్క గంట వచ్చు గడియ రోజు తిరమై ఉండొచ్చు చెప్పలేదు, కానీ వివరంగా దాని విషయం చెప్పలేదు. కానీ చెప్పిన తర్వాత ఆయన పశ్చాత్తాపం ఆయన మరణాన్ని కూడా తెస్తుంది. హల్లెలూయా. చచ్చిపోతారన్న వాడు తిరిగి బ్రతికేశాడు. మరిన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆయుష్తో బ్రతికేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని మాట విని ఉండొచ్చు. ఈరోజు మన వాగ్దానం ఏంటి మీకు అందరూ తెలుసా? చెప్పండి అసలు మన వాగ్దానం ఏంటి చెప్పండి. 20 మందిరంలో నివసించిన వాడు ధన్యులు. ఎలా ఆయన మందిరంలో నివసించిన వాడు ధన్యుడు. వాగ్దానం చాలా బాగా చూస్తారు మీరు అందరూ. వాగ్దానం ఏంటి? ఆయన మందిరంలో నివసించేవాడు ధన్యుడు. ఆయన మందిరంలో కుచింపులకు వానగోవులకు నివాస స్థలం ఉంది. సేఫ్ సైడ్ అంతా
చాలా జాగ్రత్తగా ఉంటాయి, భద్రంగా ఉంటాయి, ఇటువంటి భయం రాదు. కానీ మన వాళ్ళకి మందిరంకి వస్తే భయం, మనకి షాపింగ్ మాల్కి వెళ్తే భయం లేదు, మార్కెట్లో కూర్చుంటే భయం లేదు, ఇరుకుపోయిన వారి ఇంట్లో తిరిగితే భయం లేదు, ఏమా ఎక్కడికెక్కడికి పల్లెకి వెళ్తే భయం లేదు. కానీ దేవుని మందిరానికి వెళ్తేనే భయం. ఇటువంటి బుద్ధితో జీవిస్తున్నారు మనుషులు. కనుక అశ్రద్ధగా ఉండకుండా అందరూ శ్రద్ధ కలిగి ఉండండి. ముందుగా ఒక వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 48. కుదరని రోగము వారిని సంభవించి ఉన్నది, వాడు ఈ పడక నుంచి తిరిగి లేవడని చెప్పుకొంటున్నారు. ఈరోజు ఎవరినైనా కరోనా ఆవరించి ఉంటే అందులో 100% ఆలోచన ఏంటంటే వాడు బ్రతకడం చాలా కష్టము, వాడు తిరిగి ఇంటికి రాడు, వాడు హాస్పిటల్ నుంచి ఇంటికి రాడు, వాడు కుటుంబ సభ్యులను చూడలేడు. ఎందుకంటే ఇది భయంకరమైన రోగం అని ఒక దృఢమైన ఆలోచన ప్రతి ఒక్క మనిషిలో నిలిచిపోయింది. అందుకనే ప్రతి ఒక్కరూ భయపడండి. ఈ రోజు ఆ యొక్క కుదరని రోగం ఎవరికైనా వచ్చిందంటే మాక్సిమం ఏంటంటే మరణిస్తారని, అందులో 100% మరణించడానికి ఎక్కువ ఓట్లేస్తారు. ఎస్ఆర్నో అని కూర్చోబెడితే కరోనా వచ్చిన బతుకుతాడంటే బతకడు, చచ్చిపోతాడు. ఎన్ని % బతుకుతాడు, ఎన్ని % చచ్చిపోతాడంటే 100% చచ్చిపోతాడనే మనం ఎస్ఆర్ చెప్పగలం. దాన్ని రాకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. కానీ వచ్చిన తర్వాత అర్రో ముర్రోని ఏడ్చే పరిస్థితి మనం ఉండకూడదు. ఏ విషయంలో అయినా సరే దేవుని ఎందుకు భయభక్తులు కలవారు. ప్రతి విషయంలో కూడా కీడు మనల్ని సంభవించకూడదు, కీడులు మనల్ని అందుకోకూడదు, కీడు మనకి వ్యాపించకూడదు, మనకి మన కుటుంబానికి అది రాకూడదని ఆలోచించుకొని జీవించాలి. కనుకనే ఆడు కుదరని రోగము వారికి సంభవించను, వారు తిరిగి పడక మీద లేవడని వారితో ఖచ్చితంగా చెప్తున్నమాట. టీవీ చూస్తున్నారు, వార్తలు చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, గ్రూపులో చూస్తున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. కానీ మనకి దేవుడితో బట్టి మనం సమాజంలో తిరుగుతూనే ఉన్నాం, మన జాగ్రత్తలో ఉన్నాం. ఆయన ఇంకనూ జాగ్రత్తలో ఉన్నాం. ఇంకనూ కూడా జాగ్రత్తలో మనం ఉండాలి. ఉన్నప్పుడే మనం కాపాడుకుంటాం, మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాము, మన బిడ్డల్ని కాపాడుకోగలుగుతాము, మన సమాజాన్ని కాపాడగలుగుతాము, మన సంఘాన్ని కాపాడగలుగుతాము. దయచేసి మీరు ఎవరు కూడా బయట ఎక్కువ తిరగండి, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడకండి, ఎవరితో కూడా అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమైనా మాట్లాడాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడుకోండి. పక్కన కూర్చొని పూసుకొని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చెట్టా పట్టాలు వేసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళే సమయం కాదు ఇది. చాలా భయభక్తులతో ఉండవలసిన సమయము. కొన్ని మాటలు క్లుప్తంగా మీకు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. రోగాలు వస్తాయట దేవుని మాట వినకపోవడం వల్ల. దేవుని మాట మనం వింటున్నామా? వినట్లేదు. అందుకనే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుతున్నాము. పాపము వల్ల కూడా రోగాలు వస్తున్నాయి, పాపం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. రోమపత్రిక నుంచి అపోస్తలుడు పౌలు గారు తీర్చిన జ్ఞానంతో రాయబడిన పత్రిక నుంచి చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. మీరు సౌండ్ పెట్టండి. పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము వల్ల వచ్చే జీతము మరణము, మన ప్రభువునందు వచ్చేది నిత్య జీవము. చూడండి, వైర్ చూడమ్మా, వైర్ ఏమైనా చెప్పి అది సౌండ్ తెలుసండి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే జీతము మనమందరం కూడా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పాపం కూడా మనకు
మరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు తెలిసిన విషయమే. మద్యపానము పాపము, వ్యభిచారము పాపము, ఇటువంటి పాపాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. నోటి మాటతో చేసే పాపాలు, కంటితో చేసే పాపాలు, ఇవన్నీ కూడా మరణానికి తోటిస్తాయి. మరి కంటి చూపుతో పాపం చేయడం మొదలెట్టిన ఒక వ్యక్తి ఎవరైనా సంసోను. ఎవరు? కంటి చూపుతో అందంగా ఉంది కదా అమ్మాయి అని వెంటపడ్డాడు. వెంటపడ్డాడు ఏదేంది చెప్పండి. వెంటపడి ఆమెతో తిరిగి, ఆమెతో వెళ్ళి, ఆమెతో ఉండి మరణాన్ని సేవ చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక కొన్ని విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షాన మనము సమస్యని ఎక్కువగా వచ్చే విషయము అర్థం ఉండదు. 3:23 ఒకసారి చదవండి. 3:23 రోమపత్రిక. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ఈ రోజు నీలో ఎక్కడ దోషం ఉందా? ఈ రోజు నీలో ఇటువంటి పాపం ఉందా? ఈ రోజు నీలో ఇటువంటి బలహీనత ఉందా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ దోషం నుంచి విడుదల పొందుతావు అని దేవుడు సెలవిస్తే, లేదు లేదయ్యా ఈ లోకంలో మేము వచ్చామంటే మాకు ఏదైనా కరోనా వచ్చేది దేవుడు భయపడి ఇందులో పడుతున్న వారు కూడా ఉన్నారు. యెషయా చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి, శాపం వల్ల కూడా వస్తాడు. 28 ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాల ముందుకెళ్తే దేవుడు మాట వెనుకపోవడం వల్ల అనేకమైన శాపాలు, తెగుళ్ళు, రోగాలు, మూలవ్యాధులు వస్తాయని లేఖనం సెలవిస్తుంది. అలాగే లూకా సువార్తలు చూడండి, సాతాను 4వ అధ్యాయము, సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చదువుకున్నాం. సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. సూర్యుడు అస్తమించుండగా నానా విధమైన రోగముల చేత పీడించబడిన వారు ఎవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. హల్లెలూయా. ఏ రోగాలంట? నానా విధమైన రోగములు. నానా విధమైన రోగములు. ఒక్క రోగము కాదు, అనేకమైన రోగములు. ఈ అన్ని రోగాలకి మందు ఎక్కడుందట? యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. నానా విధమైన రోగులందరినీ తీసుకొచ్చి సూర్యాస్తమి సమయంలో దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని దగ్గర కూర్చోబెడితే దేవుడు వారి చేతుల మీద, వారి నెత్తి మీద చేతుల నుంచి, వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా వారి రోగాలన్నీ వారిని విడిచి వెళ్లిపోయాయి. ఈ రోగాల నుంచి బయటపడే మార్గం మనకి ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర తప్ప వేరే దగ్గర లేదు. క్లియర్ గా వాక్యము ద్వారా మనకి చదివించబడుతుంది. వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. కానీ మనలో ఉన్న అవివేక జ్ఞానం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్తేనే రోగాలు వస్తాయి, దేవుని దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి. నానా విధమైన రోగములు, ఈ రోగము ఆ రోగము, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసిన వారే. పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే నీ రోగము పోతే లేఖనం చెప్తే, మరి లేఖనములకు నచ్చినట్టుగా జనాలు ప్రవర్తిస్తున్నారంటే లేదు, వారికి నచ్చినట్టుగా వారు జీవించగలుగుతున్నారు. హల్లెలూయా. మరొక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యాభై కీర్తన 50 అధ్యాయం 20 వచ్చేదమ్మా. 50 అధ్యాయము 22 వచ్చింది. దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను
మిమ్మల్ని చీల్చివేయుదును. దేవుని మర్చిపోయి ఉన్నామేమో, దానికోసం మీ కష్టాలు వస్తున్నాయేమో, దేవుని భయభక్తి లేకుండా ఉన్నాయేమో, దానికోసం మీ సమస్యలు వస్తున్నాయేమో, మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామేమో, దేవునికి అది ఇష్టం లేదేమో. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగమని లేఖనం సెలవిస్తుంది. మన మోకాలు ఆయన సన్నిధిలో వంచలేకపోతున్నామేమో, దానివల్ల ఈ సమస్యలు వస్తున్నాయేమో అని గ్రహించలేకపోతున్నాం. దేవుని మర్చివారులారా ఒకసారి ఆలోచించుకోండి, యోచించండి. మీరు చేస్తున్న పనులేంటి, మీ ప్రవర్తన ఏంటి, మీ నడవడేంటి, మీ బాధ్యత ఏంటి, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన సంగమా, దేవుడు ప్రతి మాట మనము జ్ఞానము గల మాటను జ్ఞాపకం చేసుకుంటూ యోచిస్తూ ఆలోచిస్తూ ఆయన భయభక్తులు కలిగి జీవించాలన్నది ఆయన కోరిక. మనకి రోగాలు దేవుడు పెట్టాలని మనకు పెట్టలేదు. ఎక్కడ బైబిల్ గ్రంథంలో మనకు రోగాలు ప్రవేశించడం ఎక్కడ? దేవుని భయభక్తులు కలిగితే మనకు రోగాలు రావు. వస్తాయంటారు రోగాలు రావు. ఎప్పుడైతే మానవుడు పాపానికి దాసుడు అవుతాడో రోగాలు వస్తాయి. ఎప్పుడైతే మానవుడు దేవుని పక్కన పెట్టి నిర్లక్ష్యమైన జీవితం జీవించి దేవునికి దూరం అవుతాడో రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినా సరే ఒకవేళ దేవుల్లో ఉన్నాము కదండి, మరి దేవుల్లో ఉన్న వారికి కూడా చాలా మంది సమస్యలు వచ్చాయండి కదా అంటారు. ఏమంటే ఒక భక్తుని తీసుకుంటారు, ఎవరిని? యోబు గారిని. యోబు గారు దేవుల్లో ఉన్నాడు కానీ సమస్యలు వచ్చాయి. కానీ ఆయన దేవుడు పరిశోధిస్తున్నాడు. యోబు గారు పరిశోధిస్తున్నాడు, ఆయన శోధిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు దేవుల్లో? కష్టపడితే పారిపోతావా, సుఖమతి పరిగెడొస్తావా అని పరీక్ష చేయగా ఆ పరీక్షలో యోబు గారు 100కి 100 మార్కులు సంపాదించుకుని దేవుని యొక్క మహాకృపను పొంది తిరిగి తన సంతానమును సంపాదించుకున్నారు. తిరిగి తన ఆస్తుపాస్తులని దేవుడు తనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆలోచించండి, ఈరోజు దేని వల్ల మనకు సమస్యలు వస్తున్నాయంటే దేవుని మర్చుకున్నాం కాబట్టి. లాస్ట్ వచ్చిన తరగతి గమనించుకున్న 20 గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. 22 క్షామకాలమున బాగా ఉన్నప్పుడు లేకపోతే బాగా లేనప్పుడు నీతో మాట్లాడుతుంది కానీ ఏమంటా, నేను మాట వినను, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నా వయసు ఎంతో నీకు తెలుసా, నా వయసులో నీకు సగం లేదు అంటూ ఉంటాం. చిన్నప్పుడు మనం చెప్తే అలాగే మాట్లాడుతుంటాం. కానీ ఇప్పుడు ఎవరు చెప్పినా సరే వినవలసిన బాధ్యత మనకుంది. చిన్నపిల్లలతో చెప్పించుకునే స్టేజ్ లో మనం ఉండకూడదు, కానీ చిన్నపిల్లలకి చెప్పే స్టేజ్ లో మనం ఉండాలి. ఎప్పుడు నువ్వు చిన్నపిల్లలతో చెప్పించుకునే స్టేజ్ లోకి వస్తావంటే నీకు నీవుగా దిగజారిపోతున్న సమయాన్ని చిన్నపిల్లలతో చెప్పించుకునే స్టేజ్కి వచ్చేస్తావు. చాలా మంది స్కూల్ పిల్లలు వెళ్తున్నప్పుడు అయ్యా మాస్క్ ఎట్టుకోవడం పెద్దవాళ్ళు చెప్తున్నారు. కారణం ఏంటంటే చూసారా, మాట వింటలేరు. ఈరోజు దేవుని మాటలు వింటలేదేమో. దేవుడు బాగా ఉన్నప్పుడు నేను పిలిచాడేమో, ఒకవేళ బాగా లేనప్పుడు పిలిచాడేమో. నేను పిలిచాడు కానీ నీవు నా మాట విననంటివి. చదవమ్మా. నా మాట వినకపోవటం నీకు బాల్యం నుండి కూడా వాడుక. చూడండి, యేసుప్రభు వారు వాడుక చెప్పిన ప్రార్థన చేశారు. యేసుప్రభు వారు వాడుక చెప్పిన దేవాలయానికి వెళ్లారు. యేసుప్రభు వారు వాడుక చెప్పిన ప్రసంగాలు చేశారు. యేసుప్రభు వాడుక చెప్పిన ప్రతి వరకు ప్రతి దినం కూడా కొంత సమయాన్ని స్వస్థతలు చేసేవారు. కానీ మనం వాడుక చెప్పిన వండుకుంటాము, తింటాము, పడుకుంటాము, కానీ వాడుక చెప్పిన ప్రార్థన చేయం. ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి పరిగెట్టి పారిపోతాం. మిగతా దినాలన్నీ దేవుడివి కాదు, మిగతా దినాలు మనవి. ఒక్కరోజే దేవుడిది. మన ఇష్టానుసారంగా జీవించే దినమే 6 దినములు. దేవుడికి నచ్చినగా ప్రవర్తించిన దినము 7వ దినం. ఈ దినము కూడా 2 గంటల కాల సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది ప్రజలు. మనం ఎలా ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చదువు వాక్యాన్ని, నీవు నా మాట బాల్యము నుండి వినంటివి, బాల్యం నుండి వినకపోవట నీకు వాడు కాయను. చదువు. గాలి పీచుదురు, వేటగాడి చర్వానికి పోదురు. నీ చెడుతనమును బట్టి నీవు అవమానం పొంది సిగ్గుపడదు. నీకు కరోనా వచ్చిందని చెప్పనందుకు కూడా భయమే. రోజు
చెప్పగలమా? నాకు కరోనా వచ్చిందని, కరోనా వచ్చి నీతో ఎవడు మాట్లాడు, కరోనా వచ్చి నీకు చాలా దూరంగా ఉంచుతాడు, కరోనా వస్తే నేను హాస్పిటల్ తీసుకెళ్లిపోతాడు, కరోనా వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాడు వాలంటీర్కి, అయ్యా మా ఇందులో కరోనా వచ్చింది, మున్సిపాలిటీ వస్తారు, పంటకి తీసుకెళ్లిపోతారు, చుట్టూ బ్లీచింగ్ పౌడర్ కడతారు, జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు వచ్చారని చెప్తుంది. అని చెప్పగలరా? సిగ్గు సిగ్గండి. ఈరోజు ఇటువంటి భయంకర సమస్య నుంచి మనల్ని తన కృపలో కాపాడుతున్నారంటే దేవుడు ఎంతో కొద్దిగా దేవుని భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నాం. కాబట్టి మన దేవుని సంగమా, దేవుడి మాటలు, దేవుని హెచ్చరికలు ప్రతిదినం జ్ఞాపకం చేసుకోండి. లేదంటే మన మూల్యం చెల్లించక తప్పదు. బతికి ఉండాల ఆశ ఉంది, బతికి ఉండాల ఆశ ఉన్నప్పుడు నీలో ఉండవలసింది శ్రద్ధ, భయభక్తులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, కుటుంబం పట్ల శ్రద్ధ, పిల్లల పట్ల శ్రద్ధ, నీకు నీ పట్ల శ్రద్ధ, దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడే నీకు ఇచ్చే ఆయుష్నంతా సంపూర్ణం చేసుకోగలుగుతావు. లేదు కాదు కూడదంటే మధ్యకాలంలోనే కాలము చెల్లించవలసి వస్తుంది. తర్వాత నిన్ను పట్టుకుని కుటుంబం అనాథ అవ్వాల్సి వస్తుంది. కనుక ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బైబిల్ కలిగి జీవించండి. దేవుడిచ్చే ఆయుష్ను సంపూర్ణంగా మీరు దాన్ని వినియోగించుకోండి. దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడిలో జీవించండి. 10 మందికి మంచి చేయండి, 10 మందికి ఉపయోగపడండి. అదే దేవుడు కోరుకునే గొప్ప అద్భుతమైన ప్రేమ, కోరిక మన మీద ఉన్నాయి. కనుక వాక్యాన్ని మనం హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.